దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇంతవరకు చక్కని పాటలు పాడి ప్రభువును స్తుతించడానికి, ఆరాధించడానికి దేవదేవుడు కృపనిచ్చారు. అందును బట్టి నేను దేవదేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ సమయంలో మరి వాక్య పరిచర్యలోనికి వెళ్ళడానికి ముందు మన ప్రియులు సహోదరులు యెషయా గారు వచ్చి మన ప్రార్థనలో నడిపిస్తారు. తర్వాత మనము దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళ్దాము. దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని చెప్పి ప్రభు పేరిట నేను తెలియచేస్తా ఉన్నాను. ప్రియులు యెషయా గారు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందారమ్మా. మహాదేవుడు, మహోన్నతుడు నాయన, గొప్ప దేవుడు నాయన తండ్రి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవా భీమకొస్పాలు గ్రామంలో నాయన తండ్రి ప్రభా జరగబోయే శిలువ ధ్యాన ఆరాధన నాయన తండ్రి, ఈవేళ తండ్రి 13వ ఆరాధన నాయన తండ్రి, నీ నామ మహిమార్థమే ప్రభా తండ్రి మీరు జరిగించుకుంటున్నందుకు వందనాలు తండ్రి. మహాదేవుడు, మహోన్నతుడు నాయన, గొప్ప దేవుడు నాయన తండ్రి దేవా ప్రభా నాయన, ఈ యొక్క శిలువ ధ్యాన ఆరాధన నాయన తండ్రి ప్రభా ప్రతి విశ్వాసి కూడా తండ్రి బలపడడానికి, స్థిరపడడానికి నాయన, భక్తిలో ఎదగడానికి తండ్రి ప్రభా నాయన, పరిశుద్ధాత్మదేవ దైవజనుల ద్వారా మీరు తండ్రి ప్రభా ఏర్పాటు చేసిన రీతిని బట్టి నీకు వందనాలు బాబు తండ్రి ప్రభా. అలాగే తండ్రి కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రభా. పాటల ద్వారా మీ యొక్క నామము ఘనపరుచుకున్నందుకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి ప్రభా కూడి వచ్చిన మాకందరికి కావలసిన ప్రభా జీవాహారము, ఆత్మీయ ఆహారము తండ్రి ప్రభా మాకందరికి మీరు పంచిపెట్టండి దేవా ప్రభా తండ్రి. వినగలిగే చెవులు, గ్రహించే హృదయాన్ని మాకందరికి మీరు కలగజేయండి దేవా ప్రభా. వేద గ్రంథంలోంచి నాయన తండ్రి దేవా ప్రభా అనేక విషయాలు మాకు మీరు బోధిస్తున్నారు తండ్రి. పరిశుద్ధాత్మదేవ నైనా మీ యొక్క వాక్యము ద్వారా మేమందరము కూడా బలపడడానికి మీరు కృప చూపిస్తున్నందుకు వందనాలు తండ్రి దేవా ప్రభా. అలాగే తండ్రి ఈ యొక్క 13వ నాయన తండ్రి యొక్క ఆరాధన బాబు తండ్రి నీ నామ మహిమార్థము జరిగించు బాబు తండ్రి. ఇప్పుడు నాయన తండ్రి మాకు కావలసిన ప్రభా జీవాహారాన్ని మాకు అందరికీ మీరు పంచిపెట్టండి దేవా ప్రభా. నానిదిగో ప్రభా మీరు గొప్ప దేవుడు నాయన తండ్రి ప్రభా. మేమందరము కూడా తండ్రి విశ్వాసముతో తండ్రి దేవా ప్రభా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రభా మీ యొక్క నేను జీవము గల మాటలు తండ్రి మేము విని ఆ యొక్క మాట ప్రకారము మా జీవితములనైనా సరిచేసుకోనికి, సరిదిద్దుకోనికి తండ్రి ప్రభా మీలో మేము బలపడడానికి తండ్రి ప్రభా నీ యొక్క రాజ్యానికి మేము తండ్రి వారసులుగా ఉండి తండ్రి నీ రాజ్యంలో మేమందరము చేరడానికి తండ్రి ప్రభా నాయన కృప చూపించి దేవా ప్రభా తండ్రి. నాయన ఇదిగో ప్రభా మీ యొక్క దైవజనులు నాయన తండ్రి రెవరెండ్ డాక్టర్ భిన్నీ గారిని దేవా ప్రభా మీరు ఎంతో బలముగా మీరు వాడుకుంటున్నారు దేవా ప్రభా తండ్రి. అలాగే తండ్రి ఇప్పుడు జరగబోయే తండ్రి ప్రభా ఈ యొక్క నేను ఆరాధన ప్రభా శిలువ ధ్యాన ఆరాధన నీ నామ మహిమార్థము జరిగించు బాబు తండ్రి. యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసిన సహోదరులు యెషయా గారికి ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనమందరం కూడా ఈ శిలువ ధ్యాన ఆరాధనలో పాలు పంపులు పొందడానికి పరమ తండ్రి అనే దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవదేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందు మనం ఒక ప్రత్యేకమైన పాటను కలిసి పాడి ప్రభువును స్తుతించి ప్రభువును ఆరాధిందామని చెప్పి ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. నే ఆత్మతో పాడేదను, నా మనస్సుతో పాడేదను అనే కీర్తన పాడుతూ ప్రభువును గణపరుద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ఆత్మతో పాడెదన్, నా మనస్సుతో పాడెదన్, నీ ఆత్మతో పాడెదన్, నా మనస్సుతో పాడెదన్. స్తుతులకు పాత్రుడు నా ప్రభు యేసని ఆత్మతో పాడెదన్, నా మనస్సుతో పాడెదన్. స్తుతులకు పాత్రుడు నా ప్రభు యేసని ఆత్మతో పాడెదన్, నా మనస్సుతో పాడెదన్, నీ ఆత్మతో పాడెదన్, నా మనస్సుతో పాడెదన్, నీ ఆత్మతో పాడెదన్, నా మనస్సుతో పాడెదన్. నీవే నాలోని జీవానివై, నా హృదయం పాడేను నీ పాటలే. నీవే నాలోని జీవానివై, నా హృదయం పాడేను నీ పాటలే. పొంగి పొర్లే ఆత్మగీతం, ధన్యుడను లేని సేవ చేయ. పొంగి పొర్లే ఆత్మగీతం, ధన్యుడను లేని సేవ చేయ. ఎల్లప్పుడూ నీ స్తుతులు చేసి నే ఆత్మతో పాడెదన్, నా మనస్సుతో పాడెదన్, నీ ఆత్మతో పాడెదన్, నా మనస్సుతో పాడెదన్. నీవే నా హృదయ ధ్యానానివై, నా మదిలో కదిలేను నీ రూపమే. నీవే నా హృదయ ధ్యానానివై, నా మదిలో కదిలేను నీ రూపమే. ఆత్మవశుడనై నిన్ను చూసే కన్నులు నాకు వసగుమయ్యా. ఆత్మవశుడనై నిన్ను చూసే కన్నులు నాకు వసగుమయ్యా. అనుక్షణము నీ స్మరణ చాలు, నీ ఆత్మతో పాడెదన్, నా మనస్సుతో పాడెదన్, నీ ఆత్మతో పాడెదన్, నా మనస్సుతో పాడెదన్. స్తుతులకు పాత్రుడు నా ప్రభు యేసని ఆత్మతో పాడెదన్, నా మనస్సుతో పాడెదన్. స్తుతులకు పాత్రుడు నా ప్రభు యేసని ఆత్మతో పాడెదన్, నా మనస్సుతో పాడెదన్, నీ ఆత్మతో పాడెదన్, నా మనస్సుతో పాడెదన్, నీ ఆత్మతో పాడెదన్, నా మనస్సుతో పాడెదన్, నా మనస్సుతో పాడెదన్.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిందాం అందరూ కూడా. హల్లెలూయా. పరమనందు ప్రియులరా, దేవుని పిల్లలారా, దేవుని యొక్క ఆత్మతో, దేవుని యొక్క శక్తితో మనము దేవదేవుణ్ణి ఆరాధించేవారిగా, ఆయన నామమును మహిమపరిచేవారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. చెప్దాం, స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. ఈ సమయము చాలా విలువైనది. ఈ సమయము ఎంతో విలువైన సమయం. దైవ సన్నిధానములో ఉన్నటువంటి మనము దేవుని సన్నిధిని ఎంతగా ఆత్మతో మరి ఆయనను ఆరాధిస్తామో, ఎంతగా ఆత్మతో ఆయనను మనం స్తుతిస్తామో, అంతగా మనము దీవించబడతాము, ఆశీర్వదించబడతాము అనడంలో ఏమాత్రము కూడా సందేహము లేదు ప్రియులారా. అందుకని ఆత్మతోనూ సత్యముతోనూ దేవదేవుని మనము ఆరాధించేవారిగా, మహిమపరిచేవారిగా, ఘనపరిచేవారిగా మనం ఉండాలని చెప్పి ప్రభు పేరిట నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళేవారు. ఎందుకో తెలుసా? హృదయపూర్వకంగా ఆయన్ని వేడుకోవడానికి, హృదయపూర్వకంగా ఆయన సన్నిధిని మనవి చేస్తే ఆయన యొద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రము కూడా ఆయన విడిచిపెట్టేవారు కాదు. సహాయం చేయనని చెప్పి ఎవరిని కూడా ఆయన తిరిగి ఏనాడు కూడా పంపించాల. ఆయన దగ్గరికి వచ్చే వారందరినీ ఆయన ప్రేమించారు. ఆయన యొద్దకు వచ్చి సహాయము కోరుకున్న వారికి కాదనకుండా, లేదనకుండా ఆయన ఎంతగానో మేలులను, దీవెనలను, ఆశీర్వాదాలను ఇచ్చినటువంటి గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం ఈ సమయంలో. మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు మనము చదువుకుందాం. మొదటి నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం ప్రియులరా. చూడండి, దయచేసి చదువుదాం దేవుని వాక్యాన్ని. ఆయన ఆ కొండ మీద నుండి, చదవండి. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములో ఆయన వెంబడించెను. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములో ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకాయన చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమియు చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలారా, దయచేసి గమనించాలి. ఒక కుష్ఠరోగి ఏ విధంగా శుద్ధుడయ్యాడు, ఒక కుష్ఠరోగి ఏ విధంగా బాగుపడ్డాడో ఇక్కడ వాక్యంలో చాలా స్పష్టంగా, తేటగా, వివరంగా వ్రాయబడింది. ఈ చదువుకున్న వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి ఆత్మీయ పాఠాన్ని దేవుడు మన కోసం సిద్ధం చేశారు. ఏమిటి ఆ ఆత్మీయ పాఠం? ఈ కుష్ఠరోగి మరి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిన విధానం కానీ, ఆయనకు మ్రొక్కిన విధానం కానీ, ఆయనను అడిగినటువంటి విధానం కానీ, మరి ఇందులో కొన్ని శ్రేష్టమైన సంగతులు ప్రభు మనకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. అందులో మొట్టమొదటిగా చూస్తే కుష్ఠరోగి ప్రభువును వెంబడించే వారిలో ఉన్నాడు. ఎవరిని వెంబడించాడు? ప్రభువును వెంబడిస్తున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చాడు. చాలామంది, ఎంతోమంది ప్రజలు తండోపతండాలుగా, అనేక మంది జనసమూహము యేసుక్రీస్తు ప్రభువారిని
వెంబడిస్తూ ఉండేవారు. ఈరోజు ప్రియులరా, మనం ఎలా అయితే దేవుని మందిరానికి వచ్చామో, మనం ఎలా అయితే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నామో, వెంబడించే వారిలో ఈ కుష్ఠరోగి కూడా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. వారిలో స్వస్థత మరి పొందగోరినటువంటి కుష్ఠరోగి ఉన్నాడు. అతని జీవితంలో అద్భుతాన్ని చూడగలిగాడు అంటే కారణము ప్రభువును వెంబడించే వారిలో ఉన్నాడు కాబట్టే ఆ అద్భుతాన్ని అతడు చూడగలిగాడు. చాలాసార్లు మనము ప్రభువును వెంబడిస్తూ ఉంటాము, కొన్నిసార్లు ప్రభువుకు దూరం అయిపోతూ ఉంటాం. బలహీనంగా ఉందనో, ఒంట్లో బాగోలేదనో, అలిసిపోయాననో మనం ఏం చేస్తూ ఉంటామంటే, అందరూ ప్రభువును వెంబడిస్తుంటే మనము ప్రభువును వెంబడించటం మానేస్తూ ఉంటాం. ఎప్పుడో ఒక్కొక్కసారి ప్రభువును వెంబడిస్తూ ఉంటాము. నేనంటాను, ప్రభువును వెంబడించినప్పుడే అద్భుతాన్ని చూడగలం, ప్రభువును వెంబడించినప్పుడే ఆ మహిమ కార్యాన్ని చూడగలం, ప్రభువును వెంబడించినప్పుడే ఆ దీవెనలను మనము పొందుకోగలుగుతాం. కానీ ప్రభువుని వెంబడించకుండా మనం ఇంటి దగ్గర కూర్చుంటే, ప్రభువు దగ్గరికి వెళ్లకుండా, ప్రభువును అనుసరించకుండా దైవ కార్యం జరగమంటే ఏ విధంగా జరుగుతుంది? ఆలోచించండి. కానాను స్త్రీ వచ్చింది, ఆయన ఆగకుండా వెళ్ళిపోతున్నారు. అయినా ఈవిడ ఆగిపోయిందా అంటే లేదు, వెంబడిస్తానే ఉంది. యేసుప్రభు వెళ్ళిపోతుంటే కూడా వెళ్తూనే ఉందామె, వెంబడిస్తుంది. ఆగిపోయి ఉంటే ఆ రోజు ఆమె జీవితంలో కుమార్తె విషయంలో అద్భుత కార్యం జరిగి ఉండేది కాదు అని చెప్పి ప్రభు పేరుడు తెలియజేస్తా ఉన్నాను. కుష్ఠరోగే, రోగం ఉంది, ఇంటి దగ్గర కూర్చుంటే ప్రయోజనం లేదు, ప్రభువుని వెంబడిస్తే కార్యం జరుగుతుంది. ఈరోజు మన జీవితంలో ఎన్నో అవసరాలు ఉంటాయి. మనం అనుకుంటాం, ప్రభు నా జీవితంలో కార్యం చేస్తే బాగుండని అనుకుంటాం. నేనంటాను, నువ్వు అనుకోవడంలో తప్పులేదు, కానీ అనుకున్న నీవు ప్రభువును వెంబడించే వారిలో నువ్వు కూడా ఖచ్చితంగా ఉండాలి. ప్రభువును వెంబడించే వారిలో ఉండాలి. నువ్వు ఉన్నావా? ఒకసారి ప్రశ్నించుకోండి. ఈ రాత్రి, ఈరోజు మనం వచ్చాము, ఈరోజు మనము ప్రభువును వెంబడించాము, మరి రోజు మన సంగతి ఏమిటి? వెంబడించే వారిలో ఉంటే ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండే, ఏదో ఒక రోజు నీ జీవితంలో ఏం జరుగుద్ది? కార్యం జరుగుతుందనే విశ్వాసం ఉంటుంది. నువ్వు ఇంటి దగ్గరే కూర్చుంటే, ప్రభువును వెంబడించడం మానేస్తే దైవ కార్యాన్ని నువ్వు ఏమాత్రం కూడా చూడలేవు అని చెప్పి ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు మనం ఏ గుంపులో ఉన్నాం? వెంబడించే గుంపులో ఉన్నామా? వెనకబడిపోయిన గుంపులో ఉన్నామా? ఒకసారి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ప్రభువు నామమును అవమానపరిచే గుంపు ఉంది, ప్రభువును వెంబడించే గుంపు ఉంది. కొంతమందికి ఎంతసేపు ప్రభువును అవమానించడం, లేదా ప్రభువును నమ్ముకున్న పిల్లల్ని అవమానించడం తప్ప ఇంక వాళ్ళకి ఏ పని కూడా లేదు. ప్రభువును అవమానించే గుంపు ఒక గుంపు, ప్రభువును వెంబడించేది ఇంకొక గుంపు. నా ప్రియ సహోదరులు, సహోదరులు, ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. చాలామంది గుడికి వెళ్తూ ఉంటారు, కానీ ప్రభువుని విమర్శించే గుంపులో ఉంటారు. ప్రభువు కోసం అవమానకరంగా మాట్లాడే గుంపులో ఉంటారు. అంటే మేము ప్రభువుని ఎప్పుడూ అవమానించలేదండి అని మీరు అనుకోవచ్చు. ప్రభు పేరిట ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని అవమానించినా ఎవరిని అవమానించినట్టట? ప్రభువుని అవమానించినట్టే. నా పేరిట గ్లాసుడు మంచినీళ్ళు ఎవరికైనా ఇస్తే నాకు ఇచ్చినట్టు అన్నప్పుడు ఎవరినో అవమానపరిస్తే దేవుని అవమానపరిచినట్టు కాదా? అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేరుగా ప్రభువుని అవమానించకపోయి ఉండొచ్చు, కానీ ప్రభువుని నమ్ముకున్న పిల్లల్ని అవమానిస్తున్నాము అంటే మనం ప్రభువుని అవమానిస్తున్నట్టే. అంటే మనం ఏ గుంపులో ఉన్నట్టు? ఇప్పుడు ప్రభువును అవమానించే గుంపులో ఉన్నాము. నా ప్రియ తల్లి, తండ్రి, నా ప్రియమైన సహోదరుడా, ప్రియమైన అన్న, తమ్ముడు, ఈ సమయంలో ప్రభు పేరుని నేను తెలియజేస్తూ ఉన్నాను. నువ్వే గుంపులో ఉన్నావు? కుష్ఠరోగి తన జీవితంలో శుద్ధుడయ్యాడు, అద్భుత కార్యం జరిగింది అంటే అందుకు కారణం విమర్శించే గుంపులో కాదు, ఏమండి, ప్రభువును అవమానించే గుంపులో కాదు, ప్రభువును వెంబడించే గుంపులో ఉన్నాడు. అందుకనే నేను అడుగుతున్నా, నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఒకవేళ ప్రభువును వెంబడిస్తూ ఉంటే దేని కొరకు వెంబడిస్తున్నావు? కేవలము భౌతికపరమైన ఆశీర్వాదాల కోసమేనా? లేకపోతే ఆత్మీయ కుష్ఠరోగం? మనకి ఒంటికి కుష్ఠరోగం లేదు చాలామందికి, ఆత్మీయ కుష్ఠరోగం ఉందంటే కొంతమందికి. ఈ ఆత్మీయ కుష్ఠరోగం లోపల తినేస్తూ ఉంటుంది, పైకి మేడు పండులాగా ఉంటారు, బాగుంటారు. ఆత్మీయ కుష్ఠరోగం ఎలా ఉంటుందంటే లోపల ఆత్మీయత ఉండదు. ఆ రోగం లోపల ఉన్న ఆత్మీయతను చంపేస్తూ ఉంటుంది, ఆత్మీయతను తినేస్తూ ఉంటుంది, ఆత్మీయతను నాశనం చేస్తూ ఉంటుంది.
పైకి మాత్రం మేడు పండ్లగా బాగానే ఉంటాం. నేనంటాను, భౌతికపరమైన ఆశీర్వాదాల కోసం మాత్రమే కాకుండా ఆత్మీయంగా ఎదగడానికి, ఆత్మీయ కుష్ఠరోగాన్ని నుంచి, ఆత్మీయ కుష్ఠరోగమైనటువంటి పాపము నుండి, పాప రోగము నుండి మనము విడిపించడానికి మనల్ని మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. వాడైతే భౌతికపరమైన కుష్ఠరోగం తగ్గించుకోవడానికి వచ్చాడు. నాకే కుష్ఠరోగం లేదుగా అని మనం అనుకుంటున్నాం, కానీ లోపల ఆత్మీయ కుష్ఠరోగం ఉంది, తినేస్తుంది మనల్ని. దాని నుంచి మనం ఏం చేయబడాలట? విడిపించబడాలి. అంటే మనము క్రీస్తును అవమానపరిచే గుంపులో కాదు, మరి వెంబడించే గుంపులో, మహిమపరిచే గుంపులో మనం ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక రెండవదిగా కుష్ఠరోగిలో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాల్లో రెండవ లక్షణం ఏంటంటే, అతడు ప్రభువు దగ్గరకు వచ్చాడు. గుంపులో ఉన్నాడు, వెనకాల ఏం తిరగట్లా. ఏం చేశాడు? ఎదురుగా, ప్రభువుకి ఎదురుగా దగ్గరగా వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మందిరంలో ఉన్నాం, చర్చిలో ఉన్నాం, సంఘంలో ఉన్నాం అనుకుంటాం, కానీ ప్రభువుకు దగ్గరకు మాత్రం రాము. మనం దూరంగానే తిరుగుతూ ఉంటాం. గుంపులోనే ఉంటాం, కానీ ఎక్కడుంటాం? దూరంగా. ప్రభువుకు దగ్గర అయ్యే పరిచర్యలు ఎన్నో ఉన్నాయి, అవి చేస్తే ఇంకా ప్రభువుకి దగ్గర అవుతాం మనం. కానీ ఆ పని చేయడానికి దూరంగా పోతున్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ప్రభువుకు చూడ్డానికి వెంబడించే గుంపులో ఉన్నా కానీ నువ్వు ప్రభువుకు నువ్వు దూరంగా ఉన్నావు. ప్రభువుకు నువ్వు దూరంగా ఉంటున్నావు. అతడు మాత్రం గుంపులో ఉన్నా కూడా ప్రభువుకు దగ్గరగా వచ్చాడట, ప్రభువుకి ఎదురుగా వచ్చాడట. ఇవాళ క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, కానీ మన హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంది. మనిషి ఎదురుగా ఉన్నావు, నీ హృదయం ఏమో దూరంగా ఉందనే విషయాన్ని గమనించాలి. క్రీస్తు దగ్గరకు రాకుండా, ఆయన సమరూపములోనికి, అంటే క్రీస్తు పోలికలోనికి, క్రీస్తు రూపములోనికి మార్చబడకుండా మనము నిజమైన క్రైస్తవులం ఎంత మాత్రము కూడా కాలేమో, నిజమైన క్రైస్తవులో మనం కాలేమో అని చెప్పి వాక్యంలో వ్రాయబడింది. మార్చబడాలి. క్రీస్తు స్వరూప్యములోనికి మనం మార్చబడాలి. క్రీస్తు పోలికలోనికి, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మనం కూడా కలిగి ఉండాలంటే, ఆ మార్పు మనలో సంభవించాలంటే ఆయనకు మనం దగ్గరగా రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఏంటంటే, నామకార్థ క్రైస్తవులుగా ఉండకూడదు. మనుషులు ఎదురుగా దగ్గరగా ఉన్నట్టు కనబడతారు, కానీ వాళ్ళ హృదయాలు దూరంగా ఉంటాయి. గుంపులోనే ఉన్నట్టు ఉంటారు, కానీ దేవునికి దూరంగా ఉంటారు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఎదురుగా కూర్చుని ఉన్నావు, ఈరోజు వాక్యం వింటున్నావు, మందిరంలో ఉన్నావు, ఫ్రంట్ రోల్లో కూర్చున్నావు, లేకపోతే మధ్య రోల్లో కూర్చున్నావు. నువ్వు, నేనంటాను, నీ హృదయం ఎక్కడుంది? నీ హృదయము ఎక్కడుంది? దగ్గరగానా, దూరంగానా? అందుకనే కదా ప్రభు పిలుస్తున్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో చెప్తూ ఉన్నారు, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఆమేన్. ఆమేన్. ప్రభు దగ్గరకు రాగలిగితే అద్భుతాన్ని అనుభవిస్తావు, నిత్యమైనటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు అని చెప్పి దేవదేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నేటికి, ఈ రోజుకి కూడా ప్రభు దగ్గరకు రమ్మని పిలుస్తానే ఉన్నారు. ఏం చెప్తున్నారు? ఆయన రమ్మని పిలుస్తున్నారు. కానీ నువ్వు వస్తున్నావా? చెప్పండి, వస్తున్నావా నువ్వు? ప్రభు పిలుస్తున్నారు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి 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 యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి
యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియునింక యోచింపారేలా. యేసుని పిలుపు వినియునింక యోచింపారేలా. అవనిలో అగచాట్ల పాలైన, అవనిలో అగచాట్ల పాలైన దొరకదు శాంతి ఆత్మకు ఇళ్ళలో. దొరకదు శాంతి ఆత్మకు ఇళ్ళలో. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. హల్లెలూయా. ప్రభు ఏం చేస్తున్నారు? రమ్మని పిలుస్తూ ఉన్నారు ఆయన. ప్రతి ఒక్కరిని కూడా రమ్మని పిలుస్తున్నాడు ఆయన. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న, ఏ భారం ఇది? పాప భారము మోసుకొనుచున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి. దగ్గరికి రమ్మంటున్నారు ఆయన. ఈ కుష్ఠరోగిలో ఉన్నటువంటి మరి యొక్క శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, గుంపులో ఉన్నాడు, వెంబడించే గుంపులో ఉండి వెనకాల ఉండిపోలా, ఎదురుగా వచ్చాడట. ఎదురుగా దగ్గరగా వచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే క్లోజ్గా దగ్గరగా వచ్చాడు. ఇవాళ నువ్వు దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? మనిషి దగ్గరగా ఉన్నట్టు కనబడుతున్నావు తప్ప నీ హృదయము దేవునికి చాలా దూరంగా ఉంది. కానీ నేనంటాను, ఏ రోజైతే నువ్వు ప్రభువుకు దగ్గరగా రాగలుగుతావో ఆ రోజు అద్భుతాలు చూస్తావు, ఆ రోజు నువ్వు ఆశీర్వదించబడతావు, ఆ రోజు నువ్వు దీవించబడతావు అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక మూడవ లక్షణం, అతనిలో ఒక శ్రేష్టమైన లక్షణం, ఆ కుష్ఠరోగులో ఉన్నటువంటి మూడవ విధానం ఏంటంటే, ప్రియులరా, ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభువుని ఏం చేస్తున్నాడంట? ఆరాధిస్తున్నాడు. అక్కడ బైబిల్ ఉంది, మ్రొక్కి. ఏం చేశాడు? మ్రొక్కుతున్నాడు. అంటే దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? ఆయన ఆరాధిస్తున్నాడు. ఆ వ్యక్తి ప్రభువును ఎప్పుడు ఆరాధించగలడు అంటే, ఒక వ్యక్తి ఎప్పుడు ప్రభువును ఆరాధించగలడంటే, ఆయన ఏమై ఉన్నాడో అర్థం చేసుకోగలిగినప్పుడు మాత్రమే దేవుణ్ణి ఆరాధించగలుగుతాడు. హల్లెలూయా. ఈరోజు ఇంకా చాలామంది గుళ్ళో ఉండి, మందిరంలో ఉండి దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారంటే దేవుణ్ణి ఇంకా వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఆయన దేవుడనే విషయం, ఆయన పూజార్హుడని, పూజ్యనీయుడని, ఆయన ఆరాధనకు యోగ్యుడని ఇంకా చాలామంది గుర్తించట్లేదండి. కానీ కుష్ఠరోగి చూడండి, ఆ గుంపులో ఉండడమే కాకుండా ఎదురుగా దగ్గరగా రావడమే కాకుండా ఆయనకు మ్రొక్కుతున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? ప్రభువును ఆరాధిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి ఏం చేస్తున్నాడమ్మా? సహోదరులు సహోదరులు ఆరాధిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆయన ఎవరు చెప్పండి? ఆరాధనకు ఆయన యోగ్యుడు, యోగ్యుడు, యోగ్యుడు. అందుకనే భక్తుడు అంటున్నాడు చూడండి, ఆరాధనకు ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు
యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా దేవుని పిల్లలారా ఇక్కడ ఈ కుష్ఠరోగి మరి ప్రభువును వెంబడించే గుంపులో ఉన్నాడు ప్రభువుకు ఎదురుగా దగ్గరగా వచ్చాడు వచ్చి ప్రభువును ఆరాధిస్తున్నాడంటే మొక్కాడు 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 నిజమే ఈరోజు ప్రియ సహోదరులు సహోదరులు దేవదూతలు కానీ మనుష్యులు కానీ ఆరాధనకు ఎంతమాత్రము కూడా యోగ్యులు కాదండి ఆరాధనకు యోగ్యులు గారు మరి ప్రభువు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు పూజ్యనీయుడు ఆయన ఒక్కడే కీర్తనీయుడు ఆయన ఒక్కడే మహిమ ఘనతకు కూడా అర్హుడు ఆయన ఒక్కడే దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా ఈ కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభువును అర్థం చేసుకోగలిగాడు కాబట్టి ఆరాధిస్తున్నాడు ఆయన పూజార్హుడని అర్థం చేసుకున్నాడు ఆయన ఆరాధనకు యోగ్యుడని అర్థం చేసుకున్నాడు కాబట్టే ప్రభువుని ఏం చేస్తున్నాడట ఆరాధిస్తున్నాడు అందుకనే ఆయనకు మ్రొక్కుతున్నట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది తనకు కలిగిన వ్యాధిని ఆయన తప్ప ఇంకెవ్వరు కూడా స్వస్థపరచలేరని కూడా గ్రహించాడు అర్థం చేసుకున్నాడు అందుకే ప్రభువుకు మొక్కుతున్నాడు ఇవాళ నీ సమస్యల్లో నుంచి విడిపించగలిగేది ఆయనే నీకు అర్థమవుతుందా నీ కష్టాల నుంచి విడిపించగలిగేది ఆయనే నీకు అర్థమవుతుందా ఏమండి అర్థమైతే ఎప్పుడూ మొక్కుకుంటాం అర్థమైతే ఎప్పుడూ ఆరాధిస్తావు నువ్వు నీకు ఇంకా అర్థం కావట్లేదు కాబట్టి
అందరూ ఆరాధన చేస్తుంటే నువ్వు దిక్కులు చూస్తున్నావు, అందరూ పాటలు పాడి ఆయన స్తుతిస్తుంటే నువ్వు పక్క వారితో కబుర్లు చెప్పుకుంటూ మొబైల్ ఫోన్తో ఆడుకుంటూ నువ్వు వేరే వేరే లోకంలో నువ్వు విహారము చేస్తూ ఉన్నావు, విహరిస్తూ ఉన్నావు నువ్వు. కాబట్టి ప్రియులరా, దేవుని పిల్లలరా, మరి ప్రభు నీ జీవితంలో ఆయన మాత్రమే కార్యం చేయగలడు, ఆయన మాత్రమే నిన్ను విడిపించగలడు, ఆయన మాత్రమే నీ జీవితంలో అద్భుత కార్యం జరిగించగలరనే విషయం కుష్ఠరోగి గుర్తించినట్టుగా నువ్వు గుర్తించగలవా? గుర్తించగలుగుతున్నావా? గుర్తించగలిగితే నువ్వు ఖచ్చితంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తావు, ప్రభువును మ్రొక్కుతావని చెప్పి ప్రభు పేరు తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి అనుభవాలు మన జీవితంలో లేవు అంటే ఆయన ఏమై ఉన్నాడో ఇప్పటికి కూడా మనకు అర్థం కాలేదేమో అనిపిస్తుంది నాకు. అర్థం కాకపోతే ఆరాధించలేము, ఆరాధించకపోతే నిత్యమైన ఆశీర్వాదాలు మనం ఏమాత్రము కూడా అనుభవించలేం, ఏమాత్రం కూడా నిత్యమైన ఆశీర్వాదాలు మనం అనుభవించలేం. కాబట్టి మనము ప్రభువును ఆరాధించేవారిగా ఉండాలి అంటే ప్రభువును మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. ఇక నాలుగవదిగా చూస్తే ఈ కుష్ఠరోగిలో ఉన్న మరొక శ్రేష్టమైన లక్షణం, ప్రభువును ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? అందరూ చెప్పండి. ఏం చేస్తున్నాడు ఆయన? ప్రభువును ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడయ్యా? ఎక్కడుంది ప్రార్థన అంటే, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని ప్రార్థనాపూర్వకంగా ప్రభువుకు ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనని అర్థం చేసుకోగలిగితే, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, లేదా నేను ఇలా ఉండడం నీకు ఇష్టమైతే ఇలానే ఉండని అని దాని అర్థం. నీకు ఇష్టమైతే అంటే దాని అర్థం ఏంటి? నేను బాగుపడాలనుకుంటున్నాను, నీకు ఇష్టమైతే అంటే నేను బాగుపడడం నీకు ఇష్టమైతే, ఈ వ్యాధి నుంచి నేను విడుదల పొందడం నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి. మరి ఇష్టం కాకపోతే ఇలాగ ఉండడం, ఒకవేళ నేను ఇలా ఈ వ్యాధితో ఉండిపోవడం నీకు ఇష్టమైతే ఇలాగే ఉండిపోతానంటున్నాడు. అందుకనే నీకు ఇష్టమైతేనే అన్నాడు. నీకు ఇష్టమైతేనే అని అంటున్నాడు. అంటే ఏది జరిగినా ప్రభు ఇష్టానికి తనను తాను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మనం అలా ప్రభువుకు అప్పగించుకోగలుగుతున్నామా? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చివరి ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఏమన్నారు చెప్పండి? తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా నా ఇష్టం కాదు. ఈ ఉగ్రత పాత్రలో నేను త్రాగడం నీకు ఇష్టం లేదనుకో, తాగేస్తాను. నీకు ఇష్టమైతే తీసేయి, తొలగించేయి. చూసారా అండి? ఇక్కడ తండ్రి చిత్తానికి యేసుక్రీస్తు ప్రభు వారు అప్పగించుకున్నట్టుగానే యేసుక్రీస్తు ప్రభు వారి చిత్తానికి ఈ కుష్ఠరోగి అప్పగించుకుంటున్నాడు అనడంలో ఏమాత్రం కూడా సందేహమో లేదు, ఏమాత్రం సందేహం లేదు. అందుకే అంటున్నాడు, నీకు ఇష్టమైతే శుద్ధం చేయంటే, ఇష్టం కాకపోతేనో మనకు అనుమానం రావాలి, డౌట్ రావాలి. ఇష్టం కాకపోతే ఏంటి మరి సంగతి అంటే, నేను ఈ వ్యాధితో ఇలా ఉండిపోవడం నీకు ఇష్టమైతే నేను అలాగనే ఉండిపోతాను, నేను అలాగే ఉండిపోతాను. కాబట్టి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని చెప్పి అతను ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రార్థనలో తనను తాను దేవునికి ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. ఇవాళ చాలామంది ప్రార్థన చేస్తారు కానీ దేవునికి తమను తాము అప్పగించుకోరు. ఇతను చేసిన ప్రార్థనలో ఇతడు తండ్రికి లేదా యేసుక్రీస్తు ప్రభువారికి తనను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. చెప్పండి అందరూ కూడా ఆమెన్. ప్రియులరా, దేవుని పిల్లరా, నేను చెప్పాను కదా, లూకాసు సువార్తలో 22వ అధ్యాయము 43వ వచనం చదువుతున్నప్పుడు, లూకాసు సువార్త 22వ అధ్యాయము చూడండి 43వ వాక్యంలో ఈ మాట ఇందాక నేను చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. చదవండి. అప్పుడు పరలోకము నుండి ఒక దూత, 22వ అధ్యాయము లూకాసు వార్త 43వ వాక్యం చదువుదాము. 43వ వాక్యం చూడండి. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీకు ఇష్టమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను. యేసు ప్రభువు వారి ప్రార్థన ఎలా ఉంది? కుష్ఠరోగి ప్రార్థన ఎలా ఉంది? కుష్ఠరోగి ఏమని ప్రార్థన చేశాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి. అంటే నీకు ఇష్టం కాకపోతే
ఒకవేళ నేను ఇలాగే ఈ వ్యాధితో ఉండిపోవడం నీకు ఇష్టమైతే నేను అలాగే ఉండిపోతాను, నీకు ఇష్టమైతేనే నన్ను బాగు చేయి ప్రభువా అని తనను తాను ఎవరికి అప్పగించుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగించుకున్నట్లుగా. అంటే ప్రార్థనలో ఎంత విధానము, ఎంత శ్రేష్టమైన విధానం ఉందో ఇక్కడ మనము అర్థం చేసుకోవాలని చెప్పి ప్రభు పేరిట తెలియచేస్తా ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా నేను అంటాను, దేవుని చిత్తానికి అప్పగించి చేసే ప్రార్థనే అసలైన ప్రార్థన, సరైన ప్రార్థన. ఈరోజు నువ్వు దేవునికి అప్పగించి ప్రార్థన చేస్తున్నావా? దేవునికి అప్పగించుకునే ప్రార్థన చేస్తున్నావా? అలాంటి సరైన ప్రార్థన నువ్వు చేస్తున్నావా? అలాంటి ప్రార్థన త్వరగా దేవుని దగ్గర నుంచి సమాధానాన్ని, నిత్యమైన ఆశీర్వాదాలను ఆ ప్రార్థన నీకు తీసుకొస్తుంది అని చెప్పి వాక్యం ద్వారా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. అయితే మన ప్రార్థనలకు సమాధానం రావడం లేదంటే ప్రార్థించే మనలో ఏదో ఒక లోపం ఉందేమో, లేక మనం చేసే ప్రార్థనలో లోపం ఉందేమో సరిచేసుకుని ఈ కుష్ఠరోగి తనను తాను అప్పగించుకుని చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన మనం కూడా చేస్తే మన ప్రార్థనకు ఖచ్చితంగా జవాబును, ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని, దీవెనలను తీసుకుని వస్తుంది అని చెప్పి ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. చెప్దామందరూ కూడా ఆమెన్. ఇక 5వదిగా ఈ కుష్ఠరోగిలో ఉన్నటువంటి మరొక శ్రేష్టమైన లక్షణం అక్కడ మనం చూస్తూ ఉన్నాము. 5వదిగా అతడు స్వస్థత పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు? స్వస్థత పొందుకున్నాడు. గుంపులో ఉన్నాడు, ప్రభువుని వెంబడించే గుంపులో ఉన్నాడు. 2వదిగా ప్రభువుకు దగ్గరగా వచ్చాడు, ఎదురుగా వచ్చాడు. 3వదిగా ప్రభువును ఆరాధించాడు. 4వదిగా ప్రభువుకు ప్రార్థన చేశాడు. 5వదిగా స్వస్థత పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తన జీవితాన్ని ప్రభువుకు అప్పగిస్తే ఆయన స్వస్థపరచకుండా ఎలా ఉంటారు చెప్పండి ఒక్కసారి. ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగిస్తే ప్రభువు స్వస్థపరచకుండా ఉండగలరా? ప్రభు బిడ్డని, ఇప్పుడు మన బిడ్డ బాధలు ఉంటే మనం చూడగలమా? మన బిడ్డ కష్టాలు ఉంటే మనం చూడగలమా? మన బిడ్డ అనారోగ్యంతో ఉంటే మనం చూస్తూ ఊరుకోగలమా? ఏదో ఒక డాక్టర్ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళమా? మనం తీసుకుని వెళ్ళటమో, లేకపోతే డాక్టర్ గారిని తీసుకుని రావడమో, ఇమీడియట్గా మెడిసిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయిస్తామా లేదా చెప్పండి? ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయిస్తాము. మనమే మన బిడ్డలకి ఏదో చెయ్యాలనుకుంటే మన జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగిస్తే బాగు చేయకుండా ఎలా ఉంటాడు ఆయన? చూసారా అండి? నీ జీవితం ఎప్పుడు బాగుపడుతుందంటే నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటే ఖచ్చితంగా నీ జీవితం బాగుపడుతుందండలో ఏమాత్రం కూడా సందేహమో లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేనంటాను, నీ జీవితాన్ని ఎప్పుడైతే ఈ యొక్క కుష్ఠరోగి దేవునికి అప్పగించుకున్నాడు, నీకు ఇష్టమైతే అన్నట్టుగా తనను తాను అప్పగించుకున్నాడు ప్రభువుకి, మనం కూడా అప్పగించుకుంటే మన సమస్యల నుంచి దేవుడు మనల్ని బాగు చేస్తాడు. కష్టాల్లోంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు, బాధల్లోంచి విడిపిస్తాడు, శ్రమల్లోంచి విడిపిస్తాడు, అనారోగ్యం నుంచి నిన్ను దేవుడు బాగు చేస్తాడు. ఆయన ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ దేవదేవుడు బాగు చేస్తారు. నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగిస్తే ఆయన నిన్ను స్వస్థపరచకుండా ఉండలేరు, బాగు చేయకుండా ఉండలేరు, సమాధానపరచకుండా ఉండలేరు, అయ్యా నీకు సంతోషాన్ని ఇవ్వకుండా ఉండలేరు, నీకు రక్షణ ఇవ్వకుండా ఆయన ఉండలేరు. ఎప్పుడైతే నువ్వు నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగిస్తావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడని చెప్పి ప్రభు ద్వారా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ఇదే నాకు కావాలని పట్టుబడతాం మనం. అంటే దేవుని ఇష్టాన్ని కాకుండా ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం, ఇదే కావాలి, ఇదే కావాలి, ఇదే కావాలని పట్టుబడుతూ ఉంటామండి. ప్రభు దానిని మనకు అనుగ్రహిస్తారు, కాదని అనడం లేదు. కానీ అదే సమయంలో ఆయన చిత్తానికి అప్పగిస్తే మనం కోరుకున్న దానికంటే శ్రేష్టమైనది ఇస్తాడట. ఇదే కావాలని అడిగితే అదే ఇస్తాడు. కానీ అదే ప్రభువుకి అప్పచెప్పేస్తే మనం కోరుకున్న దానికంటే కూడా శ్రేష్టమైనది ఇస్తాడు. ఏది బెటర్ చెప్పండి? ఏమండి యశ్వ గారు, ఏది బెటర్ అంటారు? ఇదే కావాలని పట్టుబడితే అడిగిందే ఇస్తాడు. అలా కాకుండా ఆయన ఇష్టానికి అప్పచెప్పారనుకోండి, నువ్వు కోరుకున్న దానికంటే కూడా శ్రేష్టమైనది ఇస్తారంటే ఏది బెస్ట్ ఇప్పుడు చెప్పండి? ఇదే కావాలని అడుగుదామా? నీకు ఏది ఇష్టమో చేయి ప్రభు అని అడుగుదామా? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చేవాడట మన దేవుడు. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామానికి మేము చెల్లిద్దాము.
ప్రతి వారు చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లిద్దాము. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులు సహోదరులు, అందుకని ఈ ఈ ఈ కుష్ఠరోగి చాలా తెలివైనవాడు అని చెప్పాలి. ఎందుకంటే నేను అడిగితే ఇదే ఇస్తాడు, అదే ఆయనకు అప్పచెప్తే నేను అడిగేదానికంటే కూడా మంచిది దేవుడు నాకు ఇస్తాడు. ప్రియ తల్లి చెల్లి, ప్రియమైన అన్న తమ్ముడు, ఇప్పటికైనా నాకు ఇదే కావాలని అడగడం మాని నీకు ఏది ఇష్టం అదే చేయి ప్రభా. నువ్వు అనుకున్న దానికంటే మంచిది నువ్వు పొందుకుంటా. నువ్వు అనుకున్న దానికంటే, అడిగిన దానికంటే, అడగాలనుకున్న దానికంటే కూడా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుతావని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. నేను అందుకే అంటున్నాను, చెయ్యి చాపి, వాడు అలా అడగగానే వెంటనే చెయ్యి చాపి మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంట, నాకు ఇష్టమే. ఏంటి ఇష్టం? నువ్వు ఈ వ్యాధితో ఉండడం ఇష్టం కాదు, నిన్ను బాగు చేయటం నాకు ఇష్టమే. నిన్ను బాగు చేయడం నాకు ఇష్టమే అని చెప్పి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఆయనకు అప్పచెప్పేసామో ఆయన ఏమన్నాడు, ఆయన నాకు ఇష్టమే, ఐ లైక్ దట్, నాకు ఇష్టమే. ఏంటి? నువ్వు బాగుపడ్డావు నాకు ఇష్టం, వ్యాధి నుంచి నువ్వు విడిపించబడ్డావు నాకు ఇష్టం అని చెప్పి చెయ్యి చాపి వాడిని ముట్టుకొని నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు అయిపోతున్నావు అని అనగానే, చెప్పగానే తక్షణమే వాని కుష్ఠరోగము నుండి వాడు శుద్ధైపోయాడట, బాగుపడిపోయాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, కుష్ఠరోగి వచ్చాడు అని అనుకుంటున్నాం, కానీ ఆయనలో నుండి ఎన్ని ఆత్మీయమైన సత్యాలను పరమ తండ్రి అని దేవుడు మనకు నేర్పిస్తున్నారు కదో, ఎన్ని శ్రేష్టమైన సంగతులను ఆ దేవదేవుడు మనకు బోధిస్తున్నారు కదో. ఒకటి, వెంబడించే గుంపులో ఉన్నాడు. బాగా అర్థం చేసుకోవాలి, దయచేసి మీరు కూడా గమనించాలి. మీరు ఏ గుంపులో ఉన్నారో ఇప్పుడే మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ప్రభువును వెంబడించే గుంపులో ఉన్నాడు. రెండవదిగా చూస్తే, గుంపులో ఉన్న చాలామంది దూరంగానే ఉంటారు, కానీ గుంపులో ఉన్న ఈయన ఎదురుగా వచ్చాడు, దగ్గరగా వచ్చాడు, దగ్గరగా వచ్చాడు. క్రీస్తుకు దగ్గరగా వచ్చాడు. మన హృదయం క్రీస్తుకు దూరంగా ఉంటుందేమో, నువ్వు ఎదురుగా ఉంటే సరిపోదు, నీతో పాటుగా నీ హృదయం కూడా దేవునికి దగ్గరగా రావాలి, ఎదురుగా రావాలి. ఆయన రూపములోనికి, ఆయన పోలికలోనికి నువ్వు మార్చబడాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మందిరంలో ఉన్న ఎదురుగా కూర్చున్నా కానీ నీ హృదయం ఒకవేళ దూరంగా ఉంటే గనుక ఎంత మాత్రం కూడా ప్రయోజనము లేదు అని చెప్పి ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అందుకనే ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి పిలుస్తున్నాడు. అమ్మా, దగ్గరగా ఉండడం అంటే ఈ భౌతికపరమైన దేహమే కాదు, నీ హృదయము దేవునికి, దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి దగ్గరగా ఉండాలని చెప్పి ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. అలా దగ్గరకు వచ్చినప్పుడే అద్భుతాలు అనుభవిస్తావు, నిత్యమైన ఆశీర్వాదాలు పొందుకుంటారని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఇక మూడవదిగా ప్రభువును ఆరాధించాడు అంటే మొక్కుతున్నాడు. ఆరాధించే హృదయం నీకుందా? ప్రియులరా, ప్రభు ఏమై ఉన్నారో తెలుసుకోగలిగినప్పుడే, ఆయన శక్తిమంతుడు, పూజార్హుడు, ఆరాధనకు యోగ్యుడని నువ్వు గుర్తించినప్పుడు మాత్రమే నువ్వు ప్రభువును ఆరాధించగలుగుతావు. ఈ దినాల్లో మరి నువ్వు ఆరాధన చేసే సమయంలో నువ్వు ఆరాధించకుండా మౌనంగా ఉంటున్నావంటే ఇప్పటికీ కూడా నువ్వు ప్రభువును అర్థం చేసుకోలేకపోతున్నావు. ఆయన ఏమై ఉన్నాడో కూడా నువ్వు గ్రహించుకోలేని స్థితిలో ఉంటున్నావని చెప్పి గమనించి ఇప్పటికైనా ఆ స్థితి నుంచి నువ్వు బయటపడి ప్రభువును అర్థం చేసుకుని ప్రభువును ఆరాధించే వ్యక్తిగా ఉండాలని చెప్పి ప్రభు పేరిట నేను తెలియచేస్తున్నాను. తర్వాత ప్రార్థించాడు. ఏ విధంగా అంటే, ఇదే నాకు కావాలని అడగలేదు, కానీ తనను ప్రభు చిత్తానికి అప్పగించుకొని నీకు ఏది ఇష్టమైతే అది చేయి ప్రభు అన్నాడు. అలా అడిగిన తర్వాత మరి ప్రభు చేతికి అప్పగించిన తర్వాత ప్రభు కార్యం చేయకుండా ఉంటాడా? అందుకని సంపూర్ణమైన స్వస్థతనిచ్చి అతడిని శుద్ధిని చేసి అతన్ని బాగు చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి ప్రియులరా, నేను ఒకటే అంటున్నాను, ప్రభువును వెంబడించే గుంపులో ఉన్నామా లేదా? అలాంటి వారితోనే మనం సహవాసం, ఏమండి మరి అట్టి వారితోనే మన సహవాసం కొనసాగుతుందా లేదా? సంవత్సరాల తరబడి క్రైస్తవులుగానే పిలువబడుతున్నప్పటికీ ప్రభు దగ్గరకు వచ్చిన అనుభవం కానీ, దగ్గరగా వచ్చిన అనుభవం కానీ, హృదయంలో ఆయన్ని చేర్చుకున్న అనుభవం కానీ మనకుందా
లేదా? మనకుందా లేదా? ఆయన ఏమై ఉన్నాడో అర్థం చేసుకుని ఆత్మతో సత్యముతో ఆరాధించే అనుభవాలు మనకున్నాయా లేదా? ప్రార్థనలో మన చిత్తమే నెరవేర్చుకోవడానికి పట్టుబడుతున్నామా, లేక ఆయన చిత్తానికి మన జీవితాలను అప్పగించి ప్రార్థించగలుగుతున్నామా? మన ఆత్మీయ జీవితం ఏ రీతిగా కొనసాగుతుందో స్వయంగా మనమే స్వపరిశీలన చేసుకొని సరిచేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ జీవితం ధన్యమవుతుంది. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. అలాంటి కృప కావాలంటే దయచేసి ఇప్పుడే మోకరించి తలలు వంచి కండ్లు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ఈ విషయాలు 5 విషయాలు ఈ కుష్ఠరోగి జీవితంలో నిజమే ఆత్మతో సత్యముతో ఆరాధించేటటువంటి అనుభవం మనకున్నప్పుడు, ప్రభువుని వెంబడించే గుంపులో మనం ఉన్నప్పుడు దైవ కార్యాలు మన జీవితంలో పొందుకోగలుగుతామని చెప్పి నేను ప్రభు పేరిట నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువుని వెంబడించే గుంపులో ఉన్నామా లేదో మరి పరిశీలన చేసుకుందాము. ప్రభువుని వెంబడించే గుంపులో ఉన్నామా, విమర్శించే గుంపులో ఉన్నామా, మరి ఏ గుంపులో నువ్వు ఉన్నావు? అలాగే ఎలాంటి వారితోనూ సహవాసం కలిగి ఉన్నావు? సంవత్సరాల తరబడి క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పటికీ ప్రభువుకు దగ్గరకు వచ్చిన అనుభవం ఉందా లేదా? హృదయంలో ఆయన చేర్చుకునే అనుభవం నీకు ఉందా లేదా? ఆయన ఏమై ఉన్నాడో అర్థం చేసుకునేటటువంటి మరి అనుభవం నువ్వు కలిగి ఉన్నావా లేదా? ఆత్మతో సత్యంతో ఆరాధించేటటువంటి అనుభవం నీకు ఉందా లేదా? ప్రార్థనలో మన చిత్తమే కాకుండా దేవుని చిత్తానికి జీవితాన్ని అప్పగించుకుని ప్రార్థన చేయగలిగే అనుభవం నీకు ఉందా లేదా? ఆత్మీయ జీవితం ఏ రీతిగా కొనసాగుతుందో ఇప్పటికైనా పరిశీలన చేసుకుని ప్రభువులో ముందుకు సాగుదాము. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు తండ్రి. కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. రాత్రి ఈ సిలువ ధ్యానారాధనలు 13వ రోజు కొడుకులో అయా ఇంతవరకు శ్రేష్టమైన సంగతులను మీరు మాకు బోధించారు, నేర్పించారు. ఎంతోమంది ఆన్లైన్ ద్వారా లైవ్ ద్వారా ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నారు. అలాగే క్రమం తప్పకుండా ఎంతోమంది అనుదినము జరుగుతున్న ఈ సిలువ ధ్యాన ఆరాధనలో పాలుపంపులు పొందుతూ ఉన్నారు. ఉపవాసముతో సహవాసం కలిగి జీవిస్తూ ఉన్నారు. అయా ఇదిగో తండ్రి, కుష్ఠరోగి జీవితాన్ని నుంచి శ్రేష్టమైన ఆత్మీయ పాఠాన్ని మీరు మాకు నేర్పించారు. ఈ వాక్యాన్ని, ఈ పాఠాన్ని అనుసరించి మా జీవితాలను, బ్రతుకులను సరిచేసుకుని అయ్యా మీకు దగ్గరగా ఉండడానికి, అయ్యా మిమ్మల్ని వెంబడించే గుంపులో ఉండడానికి, ప్రార్థించేవారిగా ఉండడానికి, ఆరాధించేవారిగా ఉండడానికి, అయ్యా మిమ్మల్ని వెంబడించేవారిగా ఉండడానికి, ప్రార్థనకు మరి ప్రతిఫలాన్ని మరి ఫలాన్ని పొందుకునే వ్యక్తులుగా ఉండడానికి మీ కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. అయ్యా అద్భుతాలు చూడగలిగే అవకాశం ఉన్నప్పటికీ చాలామంది దాన్ని పోగొట్టుకుంటున్నారు. అయ్యా అలా పోగొట్టుకోకుండా ఇక నుంచి ఆ వ్యక్తి ఎలా అయితే, కుష్ఠరోగి ఎలా అయితే మిమ్మల్ని వెంబడించి అయా కనికరించబడి, దీవించబడి, ఆశీర్వదించబడి, స్వస్థత పొందుకొని మీ సన్నిధిలో సాక్షిగా నిలవబడ్డాడో అదేవిధంగా ప్రభా అయా ఈరోజు మిమ్మల్ని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు కూడా, లైవ్ ద్వారా వాక్యాన్ని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయమైన దీవెనలతో, ఆశీర్వాదాలతో మీలో ముందుకు సాగడానికి సహాయము దయచేయమని, మీ కృప అనుగ్రహించమని, అయా ఆత్మీయంగా బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరు ఏ శ్రమలతో ఉన్నారో, ఏ కష్టాలతో ఉన్నారో, వ్యాధులతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా చదువుకుంటున్న పిల్లలు పరీక్షల దగ్గర పడ్డాయా, అయా పరీక్షల కొరకు సిద్ధపడిన బిడ్డలను మీ చేతులుగా అప్పగిస్తున్నాను నాయన. ఇదిగో వారందరికీ జ్ఞానమునివ్వండి, జ్ఞాపక శక్తినివ్వండి, అయా ఆయురారోగ్యాలు ఇవ్వండి, చదువు విషయంలో టెన్షన్ తీసివేయండి, అయా గొప్ప ధైర్యముతో చక్కగా చదివినవన్నీ గుర్తుండడానికి జ్ఞాపక శక్తిని వారికి ఇవ్వండి. ఎగ్జామ్స్లో ఏ భయము లేకుండా, ఏ టెన్షన్ లేకుండా ప్రభా చక్కగా పరీక్షలు రాసి అయా మంచి మార్కులు తెచ్చుకొని ఉత్తీర్ణులై ఉన్నత స్థానానికి ఎదగడానికి మీ కృప చదువుకున్న ప్రతి బిడ్డకు కూడా పేరు పేరున దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి. మా ఇష్టం కాదు ప్రభా, మీ ఇష్ట ప్రకారంగానే సమస్తాన్ని జరిగించండి నాయన. ఎవరు ఏ కష్టంలో, శోధనలో, వేదనలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నారో
ప్రతి ఒక్కరి శోధన, బాధ, ఇరుకు, ఇబ్బందుల్లో నుంచి సంపూర్ణమైన విడుదల, విమోచన కలుగు చేసి మేలుతో నింపి మీ సన్నిధిలో మీ సాక్షార్థంగా మహిమార్థంగా నిలవబెట్టుకోమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా యొక్కయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో మీ అందరికీ నీ కృపా సమాధానములు కలుగునుగాక. మీ ఆత్మలకు రక్షణ కలుగునుగాక. మీ మనస్సులకు నెమ్మది కలుగునుగాక. మీ శరీరమునకు స్వస్థత కలుగునుగాక. దేవదేవుడు మిమ్మల్ని బలపరిచి ప్రభు యొక్క రెండవ రాకకు, అనంత జీవమునకు దేవుడు మిమ్మలను సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.